హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి రామకృష్ణని చూస్తే పాపం అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు శాలిని ఏదైతే నోరు జారిందో ఆ నోరు జారడం మీద కరెక్టా కాదా అనేది ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా తీసుకున్నట్లయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం లేదు. అండ్ ఎంతమంది ఈరోజు ఎపిసోడ్ను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసారో కూడా కామెంట్ చేయండి. అంత మజా ఏం క్రియేట్ చేయలేదన్నమాట ఈరోజు ఎపిసోడ్లో. సో ఎపిసోడ్ మొత్తం తీసుకున్నట్లయితే ఓకే, పర్లేదు, ఉంది అన్నట్టుగా ఉంది. అంతేగాని పెద్దగా ఎపిసోడ్లో అయితే కంటెంట్ అయితే ఏం లేదు. దాని గురించి మనం చెప్పుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అగ్ని పరీక్ష షో అనేది. ఈ అగ్ని పరీక్ష షో నుంచి కామనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. సో అది 6 వెళ్తారా 7 వెళ్తారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా ఫస్ట్ 5 మెంబర్స్ అన్నారు, తర్వాత చూసుకున్నట్లయితే మిగతా వాళ్ళను కూడా పంపించారు హౌస్లోకి. సో సేమ్ ప్యాటర్న్ ఉంటుందా లేదా అని చూడాలి. సో మనకు అందిన సమాచారం ప్రకారం, రీసెంట్గా అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అనేది ఫైనల్ ఎపిసోడ్ కూడా షూటింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత సింగర్ ఝాన్సీ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో సింగర్ ఝాన్సీ 15 రౌండ్లు ఉన్నాయంట ఫైనల్ ఎపిసోడ్లో. అందరికంటే ఎక్కువ రౌండ్స్ గెలిస్తే సింగర్ ఝాన్సీ టికెట్ టు బిగ్ బాస్ హౌస్ అనే ఏమంటారు, మన టికెట్ టు ఫినాలే లాగా ఉంటుంది కదా. సో అలాగా బిగ్ బాస్ హౌస్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిందనమాట మన సింగర్ ఝాన్సీ. తనకు ఓటింగ్ రాకపోయినా కానీ సో డైరెక్ట్ బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. సో ఇది లేటెస్ట్గా అందుతున్న అప్డేట్స్. దాంతోపాటు అమన్ కూడా లాస్ట్ వరకు బాగా పోరాడాడు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఇది ఓవరాల్గా అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్. మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత జ్యూరీ మెంబర్స్ని పిలుస్తారు. సో జ్యూరీ మెంబర్స్ని పిలిచిన తర్వాత ఈ రోజు ఎందుకు సీరియస్గా ఉన్నారు నవదీప్ అంటే, సో రియల్ ఫేక్ కనుక్కోవాలనేసి. సో ఈ రోజు థీమ్ వచ్చేసరికి రియల్ ఏది ఫేక్ ఏది అనేది కనుక్కోవాలా. సో రియల్ ఎవరు ఫేక్ ఎవరు, అది వస్తువు అవ్వచ్చు మనిషి అవ్వచ్చు. సో ఇది కనుక్కోవాలా. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ మొత్తం కొంచెం పులిహార అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆల్మోస్ట్ అక్కడ ఎవరైతే ఆ థీమ్ సెట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళది తప్పు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే సో రెండు వస్తువులను పెట్టారు, అంటే ఫేక్ రియల్ ఆర్ ఫేక్ అని కనుక్కోవడానికి. కానీ మూడు వస్తువులు పెట్టింటే ఇంకా మజాగా ఉండేది అనేది నా ఫీలింగ్. బట్ ఆ సెలక్షన్ ప్రాసెస్ అవ్వచ్చు అండ్ ఆ జరిగిన రియల్ ఫేక్ కనుక్కుంటే ప్రాసెస్ అవ్వచ్చు, కొంచెం ఏదో సోగా జరిగింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసుకుంటారు మ్యాక్సిమం అందరు. ఎందుకంటే అక్కడ పజిల్ టైప్ కదా, అక్కడ మజా ఏముంది, అక్కడ కంటెంట్ క్రియేట్ చేయలేదు. అండ్ మూడు పెట్టుంటే అప్పుడు కరెక్ట్గా ఏమంటారు టఫ్ అయ్యేది. అండ్ ఏది రియలా ఏది ఫేక్ అని తెలుసుకోవడానికి చాలా కష్టం అయ్యేది అనమాట. సో దాంతో పాటుగా అక్కడ ఏమైందంటే అందరూ ఆన్సర్ చెప్పేశారు. 1, 2 ఏమో దీపక్ టీం, అంటే దీపక్ అంటే సృష్టి టీం వాళ్ళు మిస్ అయ్యారు. సో అంతేగాని మిగతాదంతా కామన్గా అందరూ కామన్గా 1, 1, 1, 2, 2, 2 లాగా. సో అందరు కరెక్ట్ ఆన్సర్సే చెప్పారు, కామన్ ఆన్సర్సే చెప్పారు. పెద్ద కంటెంట్ అయితే క్రియేట్ అవ్వలేదు. కంటెంట్ ఏదన్నా క్రియేట్ అయింది అంటే శాలినికి వర్సెస్ ఆర్కేకు వర్సెస్ సృష్టికి, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన కంటెంట్ ఇది ఒకటి. అండ్ రాజ్ కుమార్ గారి గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఆవిడ నిన్న ఏడవకుండా ఉంటే ఈ రోజు కంటెంట్ అనేది ఆవిడకి చాలా పాజిటివ్ అయ్యేది. కానీ అది నిన్న ఏడ్చిన ఏడుపు ఏదైతే ఉందో అది ఈరోజు కంటెంట్ని తొక్కేసింది అనేది నా ఫీలింగ్. సో ఈరోజు చెప్పాం కదా రియల్ ఆర్ ఫేక్ అనుకోవాలా. సో ఇప్పటి వరకు నలుగురికైతే ఎల్లో కార్డ్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఎల్లో కార్డు రోహిత్, ఆర్కే, సృష్టి అండ్ గాయత్రి. సో వీళ్ళందరికైతే వచ్చాయి. సో వీళ్ళ నలుగురికి ఎల్లో కార్డ్స్ వచ్చాయి. వీళ్ళ నలుగురిని స్టేజ్ మీదకి పిలిపించి అక్కడున్న మిగిలిన ముగ్గురులో ఒకళ్ళు రియల్, మిగిలిన ఇద్దరు ఫేక్ ఏంటనేది చెప్పాలన్నారు. సో గాయత్రి స్టార్ట్ చేసింది. గాయత్రి వచ్చేసరికి రోహిత్ రియల్ అని చెప్పింది. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు ఒకేలా ఉంటాడు. సో మేము మాట్లాడుకున్నాం, మేము ఆఫ్ స్క్రీన్లో కూడా మాట్లాడుకుంటాం, తను అక్కడ ఎలా ఉన్నాడు ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు అని చెప్తుంది. అండ్ ఆర్కే గురించి చెప్పినప్పుడు తన లోపల ఉన్న మాటలు బయటికి చెప్పడు, కొంచెం ఫేక్గా ఉన్నాడని అంటుంది అనమాట గాయత్రి. సో ఆర్కేని ఫేక్ అంటుంది. తర్వాత శివశిష్టిని కూడా సేమ్ అదే రీజన్స్తో చెప్పింది. తను ఇక్కడ ఒకలాగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకలాగా ఉంటుంది, సో మాటలు మారుస్తుంది అని కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పిన మాటలు తర్వాత చెప్పే మాటలు మారిపోతున్నాయని కూడా చెప్పారు. అక్కడ కొంచెం ఆర్గ్యూ లాగా కానీ కాదు, కానీ
మాటలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి అనమాట గాయత్రికి అండ్ సృష్టికి మధ్యలో. ఓకే అనిపించింది. సో ఒక తర్వాత వచ్చేసరికి రోహిత్ని అడిగారు. రోహిత్ వచ్చేసరికి ఆబ్వియస్లీ గాయత్రి తిని రియల్కి ఇచ్చింది కాబట్టి గాయత్రికి రియల్ ఇచ్చాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ అండ్ సేమ్ అదే రీజన్ చెప్పాడు స్టేజ్ మీద అండ్ బ్యాక్ స్టేజ్లో కూడా తను రియల్గానే ఉంది, మేము మాట్లాడుకుంటాం అనేసి. సో ఆర్కే గురించి క్లియర్గా చెప్పాడు. ఆర్కే ఏదైతే ఆ కెప్టెన్సీ సెలక్షన్ ప్రాసెస్లో ఆర్కే తిని కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు అంటే నీకు ఎల్లో కార్డు వచ్చింది కదా, దాన్ని తీసి మాట్లాడాడు కదా, అది నాకు ఫేక్ అనిపించింది, దాని రియల్ కాదనిపించింది అని చెప్పాడు. శివసృష్టి ఫేక్ ఏం కాదు కానీ బట్ ఓకే పర్లేదు, ఇద్దరితో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఇద్దరనిగా. సో ఆర్కేతో పోలిస్తే కొంచెం బెటర్, అంతేగాని ఫేక్ అని లేమని చెప్పాడు. తర్వాత శివసృష్టి వచ్చేసరికి రియల్ వచ్చేసరికి రియల్ అని ఎవరికి ఇవ్వలేదు కానీ ఫేక్ వచ్చేసరికి గాయత్రి అండ్ ఏమంటారు గాయత్రి అండ్ ఆర్కేకి ఇచ్చింది. ఆర్కే ఫేక్ అని చెప్పలేదులే కానీ బట్ ఓకే ఇచ్చేసింది. అండ్ రియల్ వచ్చేసరికి రోహిత్ అని చెప్పింది. రామకృష్ణ గురించి మనం మాట్లాడుకోవాలా. రామకృష్ణ పాపం పాపం అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకు పాపం అనిపించిందంటే మనోడు తెలియకుండా ట్రాప్లో పడిపోతున్నాడో లేకపోతే వాంటెడ్గానో అన్వాంటెడ్గానో మాటలు వదిలేస్తున్నాడో తెలియదు, పాపం దొరికిపోతున్నాడు ఈజీగా అందరికీ. నిన్న రోహిత్ దగ్గర అవ్వచ్చు అండ్ మిగిలిన అపూర్వ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఈరోజు శాలిని దగ్గర అవ్వచ్చు, సృష్టి దగ్గర అవ్వచ్చు. సో పాపం మనోడు దొరికిపోతున్నాడు, ఎందుకంటే వాడి ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా క్షణాల్లో దొరికిపోవడం వాడి వీక్నెస్ అని మన జులై మూవీలో ఉంటుంది కదా డైలాగ్, సేమ్ అదే. మనోడు ఏంటంటే మనోడికి సంబంధం లేని టాపిక్ని కూడా తెచ్చి నెత్తి మీద వేసుకొని మనోడు వేసుకుంటాడు అనిపించింది ఈరోజు. సో రియల్ ఫేక్ దగ్గర వచ్చేసరికి డిస్కషన్ వచ్చినప్పుడు ఫేక్ గురించి మాట్లాడాడు. రియల్ సృష్టి రియల్ అని చెప్పాడు. రియల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో నిన్న టాస్క్లో శివాని తను మోసం చేసినా కానీ తిని రియల్గా ఉందని చెప్పాడు. శివాని వచ్చింది, చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది, షటప్ అనేసి కొన్ని అనుకోని పదాలు కూడా వాడింది, జ్యూరీ మెంబర్స్ కూడా కలయించుకొని. సో శివానికి చెప్పారు, సారీ శివాని కాదు శాలిని, ఓకే శివాని అనే పేరు వస్తుంది, శాలినికి చెప్పారు. శాలిని సారీ చెప్పింది స్టేజ్ ముఖంగా, కానీ చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. నాకు మధ్యలో ఆర్కేని చూస్తున్నప్పుడు పాపం అనిపించింది, నీకు ఎందుకురా, నీకు సంబంధం లేని టాపిక్ తెచ్చి నీ నెత్తి మీద తీసుకోండి, ఎందుకు ఇలా చేసుకుంటావు అనిపించింది. సో ఓవరాల్గా గొడవ అయితే సర్దుమణిగింది. ఆల్రెడీ అభిజిత్ కూడా క్లారిటీగా చెప్పాడు ఆర్కేకు, నీ పాయింట్ ఏదో నువ్వు చెప్పు, అంతేగాని ఎదుటోళ్ళ పాయింట్స్ చెప్పొద్దు అది అని చెప్పాడు. సో నువ్వు వాళ్ళు ఫేక్ అని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చెప్పు, అంతేగాని ఎదుటోళ్ళని జడ్జి చేయడానికి నువ్వు ఎవరు అన్న పాయింట్తో తీసుకొచ్చారు. సో అల్టిమేట్గా ఇది ఈ గొడవ అక్కడితోటి సర్దుమణిగిందండి. ఎల్లో కార్డ్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నలుగురికి ఎల్లో కార్డ్స్ వచ్చాయి. సో ఈరోజు ఇంకొక పర్సన్కి ఎల్లో కార్డ్ వచ్చింది. సో మొత్తం 5 ఉన్నారు. ఈ 5లో నుంచి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎవరు అండ్ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందాం. సో ముగ్గురు ఇద్దరినైతే ఎలిమినేట్ చేశారంట. మొత్తం 12 మంది ఓటింగ్కి వెళ్ళారు, 12 మంది ఓటింగ్కి వెళ్ళారు. సో ఓటింగ్కి వెళ్తే ఎవరైతే టాప్ 5లో ఉంటారో అండ్ ఎవరైతే జ్యూరీ మెంబర్స్ని మెప్పించారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారనేది మనకు తెలిసిన సమాచారం అండ్ అదే రియల్ అనమాట. సో ఓటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మామ, అండ్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పాను కదా, చరణ్ లాంటి కంటెస్టెంట్ 1-2 ఎపిసోడ్లో మెరిసినా కానీ జ్యూరీ మెంబర్స్ యొక్క వాళ్ళ ఆశీస్సులు అంటారు కదా, వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నా ఫీలింగ్. ఓకే సో చూసుకుందాం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చెప్పాం కదా ఈరోజు థీమ్ వచ్చేసరికి రియల్ ఆర్ ఫేక్ ఎవరనేది కనుక్కోవాలా. ఈరోజు ఇంకొక ఫైర్ కార్డ్ని యూజ్ చేయబోతున్నారు. ఆ ఫైర్ కార్డ్ వచ్చేసరికి మన భాగిది ఫైర్ కార్డ్ అనమాట. ఈ ఫైర్ కార్డ్ యొక్క పవర్ అనేది రివీల్ చేశారు. ఎవరి దగ్గర ఏ టీం దగ్గర నుంచి అయినా కానీ తను హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ వాళ్ళ టీంకి తీసుకోవచ్చు. సృష్టి ఇక్కడే మోసపోయిందా లేకపోతే ఇక్కడే కొంచెం దెబ్బపడిందా అనిపించింది. సో దీపక్ను రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు భాగ్యని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. సో తను గెలిచేది, వాళ్ళ టీము పర్ఫెక్ట్గా ఉండేది అనిపించింది. బట్ చరణ్ని సెలెక్ట్ చేసుకున్న కాబట్టి ఓకే. సో ఇది తర్వాత వచ్చేసరికి కెప్టెన్సీ ప్రాసెస్ అయితే జరిగింది. కెప్టెన్ కనుక్కుండే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ ఏంటంటే అందులో అక్కడ 5 బ్యాగులు ఉంటాయి. 5 బ్యాగులలో రియల్ వెయిట్ అండ్ ఫేక్ వెయిట్ ఉంటుంది. 5గురికి 5 నిమ్మకాయలు విసిరేశారు. 5 నిమ్మకాయలు విసిరేసినప్పుడు 5గురు క్యాచ్ చేసి పట్టుకోవాలా. ఎవరైతే 5గురు పట్టుకుంటారో వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చి ఆ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వెయిట్ బ్యాగ్స్ ఉంటాయి, వెయిట్లెస్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళు నటించాలా. మిగిలిన టీం మెంబర్స్ అక్కడ గంట ఉంటుంది, గంటను ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో
వాళ్ళు వెళ్ళేసి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని కనుక్కుంటే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కనుక్కుంటారో వాళ్ళు కెప్టెన్, ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోతారు. ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా కెప్టెన్ అవుతారు. సో ఇది ప్రాసెస్. ఇక్కడ నిమ్మకాయలు వచ్చేసరికి దీపక్, అమన్, రాజకుమారి, భాగి అండ్ ఆర్కే, రామకృష్ణ, వీళ్ళు 5గురు పట్టుకున్నారనమాట. వీళ్ళు 5గురు స్టేజ్ మీదకి వెళ్ళారు. యాజ్ యూజువల్ అందరూ నటించడం మొదలు పెట్టారు. సో బాగానే నటించారనిపించింది. తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ గంట వచ్చేసరికి మిథిలేష్ పట్టుకున్నాడు. సో మిథిలేష్ పట్టుకొని రాజ్కుమార్ గారి దగ్గర ఉన్నది ఫేక్, అంటే లో వెయిట్ బ్యాగ్, ఫేక్ బ్యాగ్ అని చెప్తారనమాట. కానీ ఇక్కడే మిథిలేష్ పప్పులో కాలేసాడు అంటారు కదా. సో నిన్న ఏదైతే రాజకుమార్ని కెప్టెన్సీ నుంచి తీసేశాడో అదే రాజకుమార్ని వాళ్ళ మనోడు కెప్టెన్ చేశాడు. విధి అంటారు కదా, అదే కెప్టెన్ అయింది రాజకుమారి. ఫస్ట్ కెప్టెన్ అయింది. సెకండ్ వచ్చేసరికి శివసృష్టికి గంట పట్టుకుంది. శివసృష్టి వచ్చేసరికి ఆర్కే, రామకృష్ణ పాపం దొరికిపోతాడని చెప్పాం కదా, పాపం అనిపించేది నాకు ఇవాళ నిజంగానే. సో రామకృష్ణ ఛాన్స్ వచ్చేది పాపం. రామకృష్ణను ఫేక్, అది వెయిట్లెస్ అని చెప్పేది అనమాట. సో వెయిట్లెస్ దొరికిపోయాడు పాపం. సో ఇక్కడ శివసృష్టి ఎవరైతే ఉన్నారో ఆర్కే దగ్గర ఉన్న వెయిట్లెస్ అనేసి కనుక్కుంది. సో ఓకే, శివసృష్టి సెకండ్ కెప్టెన్ అయింది. ఇంకా 3 మిగిలారు. ఈ 3లో నుంచి ఒకరు కెప్టెన్ అవుతారు. అది కూడా ఇంకొక సెకండ్ టాస్క్లో అవుతారనమాట. అక్కడ 3 గ్లాసులు ఉంటే 2 గ్లాసులలో ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, అంటే స్వీట్ జ్యూస్ అనుకో, మనం రస్నా అనుకోండి. 2 గ్లాసులలో రస్నా ఉండేది, ఒక గ్లాసులో వెనిగర్ ఉంటుంది. ఎవరైతే వెనిగర్ గ్లాస్ కనుక్కుంటారో సో వాళ్ళు నెక్స్ట్ కెప్టెన్ అవుతారు. కనుక్కోలేని వాళ్ళు ఎవరైతే వెనిగర్ తాగారో వాళ్ళు నెక్స్ట్ కెప్టెన్ అవుతారు. సో ఇక్కడ దీపక్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. అలా యాక్ట్ చేసి రోహిత్ను బోల్తా కొట్టించాడు. సో రోహిత్ అయితే గంటను పట్టుకున్నాడు, అంటే అక్కడ మళ్ళీ వాళ్ళకి బజర్ ఉంటుంది. గంటను పట్టుకున్న తర్వాత దీపక్ ఫేక్ చేస్తున్నాడు అని చెప్తాడు, అంటే దీపక్ వెనిగర్ తాగాడని చెప్తాడు. కానీ రియల్ వెనిగర్ తాగింది అమన్ అనమాట. భాగ్య కూడా బాగా యాక్ట్ చేసింది, అమ్మో మామూలు యాక్టింగ్ కాదు అది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమన్ 3వ కెప్టెన్ అయ్యాడు. సో ఇక్కడ ముగ్గురు కెప్టెన్ అయ్యారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కెప్టెన్సీ ప్రాసెస్ అనేది చాలా బాగుండింది. మనం ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఆడిషన్స్ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెప్టెన్సీ ప్రాసెస్ ఒక్కటే బాగుంది అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ సెలెక్షన్ ఉంటుందండి. ఈ రోజు జరిగిన టీమ్ సెలెక్షన్ అనేది అత్యంత దారుణం అంటే పాపం అమ్మని అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే 3 స్ట్రిప్స్ ఉంటాయి, మనం కొబ్బరి బొండాలు దాతాం కదా, అలాంటి పెద్ద స్ట్రిప్స్ ఉంటాయి. ఎవరికైతే హైయెస్ట్, అంటే ఎవరికైతే పెద్ద స్ట్రిప్ వస్తుందో వాళ్ళకు ఎక్కువ టీం మెంబర్స్, ఎవరికైతే చిన్న స్ట్రిప్ వస్తుందో వాళ్ళకు తక్కువ టీం మెంబర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే లక్ ఫ్యాక్టర్ అనేది పెద్ద స్ట్రిప్ వచ్చేసరికి అమన్కి వచ్చింది, అత్యంత చిన్న స్ట్రిప్ వచ్చేసరికి సృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ టీం మెంబర్ సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ సృష్టికి ఛాన్స్ ఇచ్చారు, 3గురిని సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు 4, మీడియం వచ్చేసరికి 5, ఓవరాల్గా అమన్ వచ్చేసరికి అమన్ టీం 6. శివసృష్టి సెలక్షన్లో బాగానే సెలెక్ట్ చేసుకుంది దీపక్, రోహిత్, చరణ్. కానీ ఇక్కడ ఏంటంటే భాగ్యం తీసుకొని ఉంటే భాగ్య దగ్గర ఫైర్ కార్డు ఉంది కదా, హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ వచ్చాయి, తన టీం గెలిచేది. రోహిత్ దీపక్తో పాటు అండ్ భాగ్య వచ్చింది అంటే బాగుండేది అనిపించింది. బట్ చరణ్ తీసుకుంది, అయినా కానీ వీళ్ళ టీం బాగానే ఆడారు. దీపక్ శివసృష్టి ఒక దాంట్లో పోగొట్టుకున్నారు, 2లలో పోగొట్టుకున్నారు వాళ్ళిద్దరు. 2 అనుకుంటా, 2లలో పోయినాయి, గెస్ చేయలేకపోయారు వాళ్ళిద్దరు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ 3 శివసృష్టి సెలెక్ట్ చేసుకుంది. మిగిలిన 4 అంటే రాజకుమారితో కలిపి 5 కావాలి కదా, అక్కడ మిథిలేష్ని సెలెక్ట్ చేసుకుంది. చూడండి, తన్నే తీసుకుంది టీంలోకి. ఝాన్సీ, మిథిలేష్, ప్రియాంక అండ్ భాగి 4, ఈమెతోటి 5. భాగిని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే లేదు, తన దగ్గర ఫైర్ కార్డు ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిపోయిన స్క్రాప్ అంతా అమ్మనికి వేశారు, పాపం అనిపించింది. సో మంచి టీం అంతా, మంచి మెంబర్స్ అంతా ఒకే టీంలో ఉన్నారు. అపూర్వ, శాలిని, ఆర్కే, హేమంత్ అండ్ గాయత్రి, ఫైనల్గా అమన్. అసలు స్క్రాప్ అంతా ఒక చోటుకు వచ్చింది అన్నారు. ఒక శాలిని పక్కన పెడితే అమన్, శాలిని తప్ప అందరు స్క్రాప్ కింద లెక్క నాకు. ఎందుకంటే అపూర్వ గారు కూడా ఇప్పటి వరకు ఆవిడ ఇంప్రెస్ చేసిన ఎపిసోడ్ అయితే ఏం లేదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కెప్టెన్ సెలెక్షన్ అయిపోయింది అండ్ టీమ్ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఆర్ ఫేక్ అని కనుక్కోవాలా. 2 వస్తువులు ఉంటాయి, వస్తువులు ఆర్ మనుషులు ఉంటారు. రియల్ ఆర్ ఫేక్ కనుక్కోవాలా, నేను చెప్పాను కదా. సో ఇక్కడే కొంచెం 3 వస్తువులు పెట్టేసి గెస్ చేయమని ఉంటే, అక్కడ 3 ఉన్నారు కాబట్టి 3 వస్తువులు పెట్టి గెస్ చేయమని ఉంటే బాగుండేది.
ఎందుకంటే అందరు కామన్ గెస్ చేశారు. 1-2 ఏమో సృష్టి వాళ్ళ టీం ఒకటి ఎక్స్ట్రా గెస్ చేసింది సింగిల్గా. తర్వాత మిగిలిన టీం మెంబర్స్ ఇద్దరు 2 సార్లు ఇద్దరు సిమిలర్గా గెస్ చేశారు. సో ఇవి రెండే అనమాట. అంతకు చెప్పుకోదగ్గ మిగతా అంత స్టఫ్ అంతా ఏమీ లేదు. అంత క్లియర్గా సాఫీగా జరిగిపోయింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడొచ్చు అందరూ. అంతకు మించి పెద్దగా ఏం లేదు. సో రౌండ్ 1 గురించి మనం మాట్లాడుకుంటే, రౌండ్ 1లో వచ్చేసరికి టాలర్ షార్ట్ ఎవరనేది కనుక్కోవాలా. టాల్ అంటే ఒక మనకు బోర్డు ఉంటుంది, చెక్క బోర్డుకి వెనకాల నిలబడి ఉంటారు. వాళ్ళల్లో టాల్గా ఎవరున్నారు, షార్ట్గా ఎవరున్నారు, ఎవరు వాళ్ళు నటిస్తుంటారు అక్కడ కనుక్కోవాలా. ఇక్కడ శివసృష్టి కనుక్కుంది. ఫస్ట్ పాయింట్ శివసృష్టి టీంకి వచ్చింది, మిగిలిన టీంకు 0. సెకండ్ వచ్చేసరికి మనం సెకండ్ రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే, సో పఫ్ ఏది కరెక్ట్ పఫ్ అనే అక్కడ పఫ్ పెట్టుంటారు, అది కరెక్ట్ రియల్ ఏది ఫేక్ ఏది కనుక్కోవాలి. ఇక్కడ దీపక్ ఒక్కడే రాంగ్ చేశాడు, మిగిలిన ఇద్దరు రైట్ చేశారు. అక్కడ వచ్చేసరికి మిథిలేష్, దీపక్ అంటే శివశిష్టి నుంచి దీపక్ వచ్చాడు, అండ్ రాజ్కుమార్ నుంచి మిథిలేష్ వచ్చాడు. అమ్మన్ టీం నుంచి వచ్చేసరికి అపూర్వ గారు వచ్చారు. అపూర్వ గారు బాగా ఆడారు, కనుక్కున్నారు కూడా ఇవాళ, పర్ఫెక్ట్గానే అనిపించింది. ఆవిడ ఓడిపోయిన గేమ్ అయితే లేదు, బట్ ఆవిడని ఎందుకు ఏమంటారు ఎల్లో కార్డుకి సెలెక్ట్ చేశారో తెలియదు ఇవాళ. కాకపోతే ఆవిడ దగ్గర నుంచి అంత కంటెంట్ రావట్లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఎక్సెప్ట్ దీపక్ మిగతా వాళ్ళు గెస్ చేశారు. తర్వాత వచ్చేసరికి గెలిచిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిని, ఓడిపోయిన టీంలో నుంచి ఒకరిని తీసేయాలి. ఇందాక కూడా దీపక్ టీం వాళ్ళు గెలిచారు, దీపక్ అంటే శివశ్రేష్ఠ టీం గెలిచారు కదా. సో అమన్ టీం నుంచి గాయత్రిని తీసేశారు. గాయత్రికి ఛాన్సే రావట్లేదు, రానివ్వట్లేదు కూడా. సో తన కంటెంట్ క్రియేట్ చేసుకోవట్లేదు. ఎందుకు అలా జరుగుతుంది వాంటెడ్గా? మనకు అందిన సమాచారం ప్రకారం భాగి, గాయత్రి, అపూర్వ ఉంటే ఉండొచ్చు. భాగి, గాయత్రి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయినట్టుగా చెప్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందనేసి. సో మనకు అఫీషియల్గా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు తెలియదు ఎలా ఉంటుందనేసి. లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఉంటుంది అనమాట. ఈ లోపు ఏం జరుగుతుంది అనేది ఆ దేవుడికే ఎరుక. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో రౌండ్ రౌండ్లో వచ్చేసరికి మెజిషియన్ ఎవరు కరెక్ట్ గెస్ చేయాలా. సృష్టి టీం నుంచి రోహిత్ వచ్చాడు, తర్వాత వచ్చేసరికి అమన్ వచ్చాడు, అమన్ అండ్ ఝాన్సీ వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురులో ముగ్గురు గెస్ చేశారు. సింపుల్, చెప్పాను కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోవడమే. ఏదేదో చెప్పారు కానీ తను షిఫ్గా ఉన్నాడు, తను కొత్త షూ వేసుకున్నాడు, ఇవన్నీ చెప్పారు కానీ ఓకే గెస్ చేశారు. ముగ్గురు కామన్గా గెస్ చేశారు. సో రౌండ్ 4 వచ్చేసరికి మనం డోనట్ మన బేకరీలో ఉంటుంది కదా, పెద్దగా మన వాటర్ సైజులో ఉంటుంది డోనట్ అనమాట. అది స్వీట్గా ఉంటుంది, దాన్ని గెస్ చేయాలా. సో దీన్ని కూడా గెస్ చేయడానికి సృష్టి, ప్రియాంక అండ్ రాజకుమారి వీళ్ళందరూ వచ్చారు. రాజకుమారి కాదు, ప్రియాంక, రామకృష్ణ వచ్చాడు అమ్మన్ టీం నుంచి. ముగ్గురు బాగా కరెక్ట్గా గెస్ చేశారు, ముగ్గురు పర్ఫెక్ట్ గెస్ చేశారు. అందరికి 4 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 4 వచ్చేసరికి, రౌండ్ నెంబర్ 5 వచ్చేసరికి భరతనాట్యం ఎవరు చేస్తారనేది గెస్ చేయాలా. ఇది కూడా సింపుల్ గెస్ చేస్తారు, అక్కడ కనపడకపోతుంది క్లియర్గా. అంటే ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, నిలబడిన పోజ్ అవ్వచ్చు, అంటే తన డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, ఆ ఏమంటారు ఆ గ్లో వేరుగా కనుక్కోవచ్చు అండి. ఆ స్టేజ్ ఫియర్ ఉండదు. హేమంత్ కూడా అదే చెప్పాడు. సో ఇక్కడ వచ్చేసరికి భరతనాట్యం కనుక్కోవడానికి సృష్టి వచ్చింది. దీపక్, రాజకుమారి అండ్ హేమంత్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. ముగ్గురు గెస్ చేశారు. చెప్పాం కదా, మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇక్కడ పెద్దగా ఏం కంటెంట్ కూడా ఏం లేదు. సో కరెక్ట్గా చేశారు. ఎవరు టీంలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు లాస్ట్ 3 రౌండ్ల నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ నెంబర్ 6 గురించి మనం మాట్లాడుకుంటే, రౌండ్ నెంబర్ 6 మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసరికి సన్ఫ్లవర్ గెస్ చేయాలి. రోహిత్ అటు వచ్చేసరికి అమన్, మిథిలేష్. రోహిత్, అమన్, మిథిలేష్ వీళ్ళ ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత కరెక్ట్గానే గెస్ చేశారు. రోహిత్ అయితే చెప్పాడు వాళ్ళ ఇంట్లో దాని గురించి, దాన్ని ఇన్సైడ్లో ఉన్న కలర్ మెరూన్ కలర్ అది ఇది అని చెప్పారు. సో నేను కూడా మా ఊర్లో చాలా సంవత్సరాలు మేము సన్ఫ్లవర్ వేసాం, మనం క్లియర్గా గెస్ చేయొచ్చు. అంటే మరి కంప్లీట్ ఎల్లో కలర్లో ఉండదు, లైట్ సన్సెట్ ఆర్ సన్ రైజ్ కలర్లో ఉంటుంది అనమాట సన్ఫ్లవర్ అనేది. మరి కంప్లీట్ ఎల్లోలో ఉండదు. సో ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ ముగ్గురు గెస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ నెంబర్ 7 వచ్చేసరికి రిలేటివ్స్ నవదీప్ గారికి రిలేటివ్ వచ్చారు. నవదీప్ గారి రిలేటివ్ అంటే వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఎవరో అనుకుంటా.
వాళ్ళ రిలేటివ్ వచ్చారు. ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని కనుక్కోవాలి. వాళ్ళ పాప కూడా వచ్చింది. సో అక్కడ కనుక్కోవాలనుకున్నప్పుడు దీపక్ టీం అంటే సృష్టి టీం వాళ్ళది రాంగ్ చెప్పారు, మిగిలిన వాళ్ళిద్దరు కరెక్ట్ చెప్పారు, వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే సృష్టి టీంకి వచ్చేసరికి 500 పాయింట్స్, రాజకుమారి టీంకు 600 పాయింట్స్, అమన్ టీంకు 600 పాయింట్స్. సో ఇక్కడ ఫెయిర్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజకుమారి టీంలో ఉన్నటువంటి భాగి దగ్గర ఫైర్ కార్డ్ ఉంది కదా, ఆ ఫైర్ కార్డ్ తోటి హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ తీసుకోవచ్చు. సో హాఫ్ ఆఫ్ ది ఎలాగో ఈక్వల్గా ఉన్నారు హాఫ్ పాయింట్స్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళదే గెలుపు కాబట్టి మేబీ శివసృష్టి వాళ్ళకైనా భాగ్యం తీసుకొని ఉంటే మేబీ హాఫ్ పాయింట్స్ వెళ్ళుంటే 800 తోటి వీళ్ళు విన్ అయ్యేవాళ్ళు. అది మిస్ అయింది శివసృష్టి, ఎందుకు ఆ లాజిక్ మిస్ అయిందో అర్థం కాలేదు. సో ఫైనల్గా రాజకుమారి టీం అయితే గెలిచింది. రాజకుమారి టీం నుంచి భాగి ఓట్ అప్పీల్కి వెళ్ళింది. ఈరోజు ఎంవీపీగా రాజకుమారి గారికి ఇచ్చారు. రాజకుమారి గారు గెస్ చేసింది కూడా ఈజీగానే గెస్ చేసింది. అది పెద్ద కరెక్ట్గా ఏమంటారు టఫ్ గెస్లు కూడా కాదు అవి, ఎందుకంటే రెండు ఉంటే ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఓట్ అప్పీల్ అనేది భాగి అండ్ రాజకుమారి గారికి వచ్చింది. రాజకుమారి గారి గురించి మనం మాట్లాడుకుంటే నిన్న ఎపిసోడ్లో ఆవిడ ఏడవడం ఏదైతే ఉందో ఆ ఏడవకుండా ఉండి ఈ రోజు కొంచెం హైలైట్ అయ్యేది అనేది నా ఫీలింగ్. రెండు సార్లు ఓట్ అప్పీల్కి వెళ్ళిన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది రాజకుమారి గారని చెప్పాలి మనం. సో ఇది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జరిగిన ప్రాసెస్ అండి. తర్వాత బ్రాండ్ ఏదైతే ఉందో రాజకుమారి గారికి తెనాలి డబుల్ హార్స్ వాళ్ళది గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. సో టాస్క్ అయితే జరగలేదు ఇవాళ, బ్రాండ్ టాస్క్ అయిపోయింది వాళ్ళతోటి శరం. ఓకే అయిపోయింది. అది ఎంటైర్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూసుకోవాలా. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆర్కేని చూస్తే అన్యాయం అంటే పాపం అనిపించింది, నిజంగానే పాపం అనిపించింది. శాలిని నోరు జారిందంటే కొంచెం రామకృష్ణ మీద పడిపోతున్నారు అందరు, ఎందుకంటే మనోడు అమాయకంగా ఉన్నాడో ఏమో తెలియదు కానీ రామకృష్ణ మీద పడిపోతున్నారు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్లో ఆ పాయింట్స్ తీసుకునే విధానం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఇంతకంటే బెటర్ వర్షన్ ఎపిసోడ్ క్రియేట్ చేయొచ్చు అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.